రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఇంగ్లీష్ ప్రస్తుతం 2 రాష్ట్రాల్లోనే బాగా ట్రోల్ అవుతుంది. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సో, దాని గురించి. ఇప్పుడు దావోస్‌కి పోయి మరి రాష్ట్రం కోసము, రాష్ట్రంలో పెట్టుబడుల కోసము అక్కడికి పోయినటువంటి స్వయాన ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మంత్రివర్యులతోటి కూడా పోయి చిత్తశుద్ధితోటి రాష్ట్రానికి కొత్త సంస్థలు రావాలి, తద్వారా ఉపాధి పెరగాలి, రాష్ట్ర వనరులు కూడా పెరగాలి అనేటటువంటిది భవిష్యత్ ఆలోచనతోటి స్వయాన ఆయనే పోవడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా తెలంగాణకి ముఖ్యమంత్రి దావోస్ పోయి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీద పోతుంటే కమెంట్స్ చేసేటటువంటి చిల్లరగాళ్ళు ఉంటారు కదా, అట్లా చిల్లరగాళ్ళ లెక్క స్వయాన మన ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్రం కోసం, రాష్ట్రం ఇంట్రెస్ట్ల కోసము ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వైట్ చేస్తుంటే అట్లాంటిది ఆయన భాషని తప్పు పట్టుకుంటా మరి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో చిన్నగా చేసి చూపించేటటువంటి ఇలాంటి కుచిత గుణాన్ని మనం ఏమనాలి? ఆడ మనం చూడాల్సినటువంటిది భాషలో ఉంటున్నటువంటి ఫ్లూయెన్సీ కాదు, చూడాల్సినటువంటి నాయకుడికి రాష్ట్రం పట్ల ఉంటున్నటువంటి చిత్తశుద్ధి కదా. మరి నువ్వు 10 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఇదే పోయిన సంవత్సరం దావోస్కి నువ్వే సూటు బూటు ఫిట్టు ముందే అన్నీ చూసుకొని పోయి తర్వాత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడి సార్ మేము 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉన్నాము, నా యొక్క పరిపాలన చూడండి అని చెప్పి ఎన్నికల కంటే కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని పోతేనే నువ్వు పోతే 21,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయని రాపించుకున్నావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులలోనే ఈరోజు పరిపాలన అనేది ఇంకా మొదలు కాకంటే ముందే పాలకుల పైన ఉంటున్నటువంటి నమ్మకంతో నీకంటే డబల్ ఇంచుమించు 21,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వచ్చినాయేమో, కానీ అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పాలన మీద నమ్మకంతో సుమారు 38,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ లెక్క వచ్చినప్పుడు ఇట ఫ్లూయెన్సీ మ్యాటర్ అవుతుందా? రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఆయన ఒక ప్రజల ముఖ్యమంత్రి, ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి. ఆయన మొదట ముఖ్యమంత్రి లెక్క అయినప్పటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కాడికి మొదలు పెట్టుకుంటే అమ్మా నాయనలు కడుపులనే బాధలు దిగమింగుకొని బయటికి చెప్పుకోలేనటువంటి పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడుతున్నటువంటి అంశాన్ని కూడా ఆయన పర్సనల్గా తీసుకొని వాటి మీద ఉక్కుపాదం మోపడమైనా, బెల్ట్ షాపులు తీపియడమైనా, లేకపోతే ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి టీఎస్పీఎస్సీ రాజీనామా చేసే గవర్నర్ గారి మీద విజ్ఞప్తుల ద్వారా ఒత్తిడి తీసుకొని వచ్చేటటువంటి విధానాలైనా, లేకపోతే ఐటీఐలకు సంబంధించి 10 సంవత్సరాలలో ఐటీఐల దిక్కు చూసినటువంటి పరిస్థితి లేదు. అట్లాంటిది టాటా టెక్నాలజీస్ తోటి రాష్ట్రంలో ఉంటున్నటువంటి 50 ఐటీఐలని కేవలం పాత మెకానిక్ షెడ్ల లెక్కనే ట్రైనింగ్స్ అనేటటువంటిది కాదు, తెలంగాణ బిడ్డలకి కొత్త తరం టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అది విఆర్కి సంబంధించినటువంటిదైనా, ఏఐకి సంబంధించినటువంటిదైనా, రోబోటిక్స్ అయినా, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే సైకిలు, అదే బైక్ మెకానిక్, లేకపోతే అదే పాత తర పారిశ్రామిక విధానాలతో కాదు కదా, టెక్నాలజీ మారిపోయింది, మోడర్నైజేషన్ వస్తుంది. సో నైపుణ్యం అనేటటువంటిది తెలంగాణ బిడ్డలకు కూడా కొత్త నైపుణ్యం కావాలి, కొత్తగా ఉపాధి అవకాశాలు దొరకాలంటే వాళ్ళకి వీటిలో స్కిల్స్ ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దగ్గరికి నుంచి చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి తీరు, కంచెలు పగలగొట్టినటువంటి తీరు, స్వేచ్ఛ స్వాతంత్రాలైన శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని, ఉన్నతాధికారాన్ని, బెస్ట్ పర్సనాలిటీస్ నియమించినటువంటి తీరు దగ్గరికి నుంచి అందరూ హర్షిస్తుంటే ఈ గోతికాడు నక్కల లెక్క ఎంతసేపు ఏం దొరుకుతుందా, ఎట్లా బురద జల్లుదామా అనేటటువంటి ప్రయత్నమే తప్ప చిత్తశుద్ధితోటి ప్రతిపక్షంలో ఉండి బాధ్యతగా ఒకసారైనా మనం మాట్లాడదాం అనేటటువంటి సోయి తప్పిపోతున్నటువంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం తేజ? ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? మీ బతుకులకు ఇప్పుడు వచ్చిన నెల రోజుల సంది ఏ ఒక్కటన్నా ఇగో నిర్మాణాత్మకంగా పలానా తప్పు జరుగుతుందనే దాని మీద ప్రజల గురించి నువ్వు ప్రశ్నించేది ఏదైనా ఉందా? అగో సూటు లూజ్ అయింది చూసినావా, భాషల అదైపోయింది, ఫ్లూయెన్సీ సక్కలేదు. తొక్కల ఫ్లూయెన్సీ ఎవడికి కావాలి? మా అంటి రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా మనం అనుకుందాం, 4 కోట్ల మంది జనాభాలో 1,00,000 మంది ఫ్లూయెంట్గా మాట్లాడతారని అనుకుందాం. అంటే మీ అహంకారం ఎట్లుంది? 3,99,00,000 మందిని కించపరుస్తున్నట్టుంది కదా. అట్లాంటప్పుడు భాష కాదు కావాల్సినటువంటిది, దాంట్లో ఉండాల్సినటువంటి భావం. ప్రపంచం మొత్తం అదే చూస్తుంది. అదే ప్రధానమంత్రికి ఇంగ్లీష్ వచ్చా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇంగ్లీష్ వచ్చా? అంతెందుకు మిజల్మైన్ అని చెప్పి పేరు ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారికి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చా? కానీ దేశ ఖ్యాతిని పెంచిండా లేదా? సేమ్ అట్లనే రాష్ట్ర ఖ్యాతిని పెంచుకుంటా దావోస్కు పోయి రికార్డు స్థాయిలలో మీరు 10 సంవత్సరాలలో పీకలేనిది, పొడవలేనిది నెల రోజులలోనే తీసుకొని వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు, ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీ కడుపులో కత్తులు పెట్టుకొని అసూయను మాత్రమే కక్కుతున్నటువంటిది కనిపిస్తుంది తప్ప అంతకుమించి వేరేది లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే అలాగే ముఖ్యంగా అదాని అక్కడ పెట్టుబడుల విషయం గురించి మాట్లాడితే అదాని గారు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు,
ఆ విషయం రాహుల్ గాంధీ గారితో చర్చించకుండా స్వయంగా ఈయనే నిర్ణయం తీసుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారిని పిలిచి మందలించారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా వాస్తవం. అవన్నీ దుష్ప్రచారాలు. ఫస్ట్ ఒక డిఫరెన్స్ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో పోతున్నటువంటిది అదానికి వ్యతిరేకంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది కదా, మరి అట్లాంటప్పుడు అదే అదానితోటి మరి ఇక్కడ ఒప్పందాలు చేసుకొని రాష్ట్రంలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వైట్ చేస్తారో వీరి యొక్క ద్వంద్వ వైఖరి ఏంటిది అనేటటువంటిది బీజేపీ ప్రజల్లోకి తీసుకొని పోయేటటువంటిది ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే వీ నీడ్ టు నో ద డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో ఉండాల్సినటువంటి తేడా, బీజేపీకి కాంగ్రెస్కి ప్రధానంగా ఉన్నటువంటి తేడా ఏంటిది అని అంటే, ఆరోగ్యంగా లాభాలలో సాగుతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొని పోయి, అంటే ప్రజల ఆస్తుల్ని తీసుకొని పోయి అదాని జోబులలో పెట్టేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కానీ రాష్ట్ర వనరులను పెంచనీకే, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ని స్వాగతించనీకే, దానికి సహకరించేటువంటి విధి విధానాల్లో ఉపాధి కల్పన కోసము పాటుపడనీకే అదే కార్పొరేట్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకునేటటువంటిది కాంగ్రెస్ పార్టీ అవుతుంది. మీకు ఇప్పుడు ఇక్కడ అర్థం కావాలి, లాభాలలో ఉంటున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకువెళ్ళ జోబులలో పెడతలేము, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని రాష్ట్రంలోకి తీసుకొని వచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ప్రజలు నిర్మించుకున్నటువంటి సంస్థలని తీసుకొని పెట్టము, ప్రజల కోసం వాళ్ళ దగ్గర నుంచి ఉంటున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని వచ్చి ప్రజల కోసం పాటుపడుతుంది. ఈ డిఫరెన్స్ అనేటటువంటి తెలియక మీకు మాకు చాలా తేడా ఉంటుంది కదా. సో ఈ డిఫరెన్స్ తెలియక పాపం ఏదో మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు, కానీ ఆకాశం దిక్కు చూసుకొని ఉంచుకున్నట్టే అవుతుంది బీజేపీ వాళ్ళ పరిస్థితి. అదే ఎంత జల్దీ బంద్ చేసుకుంటే అంత బాగుంటుంది. అంటే రాహుల్ గాంధీ గారు పిలిచి రేవంత్ రెడ్డి గారిని మందలించలేదు. ఈ విషయం తప్పు. అవన్నీ ఆయన ఉన్నదే దావోస్లా జరిగింది, ఒప్పందాలు దావోస్లా. ఇప్పుడు మెడకాయ మీద తలకాయ దాంట్లో కోడి మంది దిమాకున్నా మీరే ముఖ్యమంత్రి ఫైట్ చేస్తున్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అదాని మీద. ఏ విధానికి కోసం మేము చేస్తున్నాము అంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయి, లాభసాటిగా నడుస్తున్నటువంటి రైల్వేస్ని తీసుకొని పోయి అదానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? పవర్కి పోర్ట్స్ ఉన్నాయి, లాభసాటిగా నడుస్తున్నటువంటి పోర్ట్స్ని తీసుకొని పోయి అదానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రభుత్వం ఆస్తులని తీసుకొని పోయి ప్రైవేట్ జోబ్లో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహకాలతోటి ప్రజలకు పనికొచ్చేటటువంటి విధంగా అటు ప్రైవేటు వాళ్ళని కూడా ప్రోత్సహించినట్టుగా ఉండి ప్రజలకు పనికొచ్చే విధానం చేయాలి అంటున్నాము. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ రాష్ట్రంలో కావాలనుకోండి, ఒక సంస్థను ఏర్పాటు చేస్తామంటే వాళ్ళకి కావాల్సినటువంటి వనరులను మనం సమకూర్చేటటువంటి విషయాల్లో స్వాగతిద్దాం. కానీ ప్లేట్ల మొత్తం తయారైపోయి లాభాలు వచ్చుకుంటా ప్రజలకు మొత్తం ఉపాధి ఇస్తున్నటువంటి వాటిని తీసుకొని పోయి ప్రైవేట్ వాళ్ళ చేతులలో ఇచ్చి వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదని తప్పు అంటున్నాం మేము. దట్స్ ద డిఫరెన్స్. నువ్వు కొత్తగా ఏదైనా సంస్థ పెడుతున్నావు, మాకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కావాలి, తద్వారా మేము కొన్ని వేల మందికి ఉపాధిని ఇస్తామంటే మేము స్వాగతిస్తాం. కానీ ప్రభుత్వం ఆల్రెడీ నిర్మాణం అయిపోయి లాభాలలో వస్తున్నటువంటి దాన్ని తీసుకొని పోయి ప్రైవేట్ వానికి ఇస్తాం, నువ్వే మేనేజ్మెంట్ చేయని చెప్పి నీ పగ్గాలు తీసుకొని ప్రైవేట్ వానికి చేతికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? దీన్ని మేము ఖండిస్తున్నాం. దిస్ ద డిఫరెన్స్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మా యొక్క విధి విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మేము ప్రభుత్వ రంగ సంస్థలని, లాభసాటిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేయడం దానికి పూర్తిగా వ్యతిరేకము. కానీ ప్రైవేటు వ్యక్తులు ప్రోత్సాహకాలు అడిగినప్పుడు తద్వారా ప్రజలకు ఉపయోగపడుకుంటూ దేశ వనరులను పెంచేటటువంటి ఏ ఒక్క ఆలోచననైనా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది.